హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో వాటిని అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, అది ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ కేస్ ఇంతకుముందు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఎలా వచ్చాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ ఫార్మాట్లో వస్తాయి, మీరు ఎన్ని డైమెన్షన్స్ చదువుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ వేలో మీరు ప్రిపేర్ అయినట్లయితే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్పారు, 188 డెడ్ 1500 ఇంజర్డ్ ఇన్ వెనెజులా ఎర్త్క్వేక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ రెండు కీవర్డ్స్ ఉన్నాయి ఈ టైటిల్లో. ఫస్ట్ వచ్చేసి వెనెజులా. ఈ ఎర్త్క్వేక్ ఎక్కడ జరిగిందంటే వెనెజులాలో. సో వెనెజులా మనం కొద్ది రోజులు చూసుకున్నట్లయితే 6 months నుంచి 1 year నుంచి మనకి న్యూస్లో కనిపిస్తూనే ఉంది వెనెజులా. ఎందుకు, రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వరల్డ్లోనే ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఏంటి అంటే వెనెజులా. అండ్ ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల కూడా వెనెజులా చాలా పాపులర్ అయిందనమాట బికాస్ ఆఫ్ ఇట్స్ ఆయిల్ రిజర్వ్స్. అందుకు ఇది న్యూస్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వెనెజులా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఆయిల్లో ఉన్న సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న ఆయిల్ రీఫైనరీస్ దాన్ని క్లియర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు చాలా ఆర్టికల్స్లో ఈ సల్ఫర్ కంటెంట్ ఆఫ్ వెనెజులా ఆయిల్ గురించి వచ్చాయి న్యూసెస్. అండ్ దాంతోపాటు రీసెంట్గా వెనెజులా యొక్క ప్రెసిడెంట్ని అతని వైఫ్ని యుఎస్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అందుకే అది కూడా న్యూస్లో ఉంది. అండ్ ఇవి రీసెంట్ రీజన్స్ అనమాట ఎందుకు న్యూస్లో ఉన్నాయి. గత 4 to 5 years బ్యాక్ ఆర్ 3 to 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే వెనెజులాలో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. అసలు వెనెజులా కరెన్సీ వాల్యూ మొత్తానికే పడిపోయింది. సో పీపుల్ ఏం చేసేవారంటే ఆ కరెన్సీని రోడ్ల పైన విసిరేసేవారు. సో అలా చాలా న్యూస్ ఆర్టికల్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి అనమాట సోషల్ మీడియాలో. సో అలా కొంతకాలం ముందైతే వెనెజులా న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఇలా ఒక కంట్రీ ప్రతిసారి న్యూస్లో కనిపిస్తూ ఉన్నప్పుడు దాని మీద యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి విచ్ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ షేరింగ్ బౌండరీ విత్ వెనెజులా అని అడగచ్చు. సో అసలు వెనెజులాతో బౌండరీ షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్, కొలంబియా అండ్ గుయానా. ఓకే, ఇలా ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫార్మాట్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అని చూసినట్లయితే మీకు 2019, 2020, 21 ఆ ఇయర్స్ పేపర్స్ చూసినట్లయితే ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చారు. ఈవెన్ 2024లో కూడా ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఉంది. ఏమి ఇచ్చారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని ఇచ్చేసి ఒక సైడ్ ఏమో కంట్రీ పేరు వెనెజులా, నేపాల్, భూటాన్, శ్రీలంక, అట్లా ఏ కంట్రీస్ అయితే న్యూస్లో ఉంటాయో అవి ఒక సైడ్ ఇచ్చేసి అవి న్యూస్లో ఎందుకున్నాయి ఇవ్వచ్చు. ఆ న్యూస్లో ఎందుకున్నాయంటే రీసెంట్గా ఎలక్షన్స్ అయినా అవనివ్వండి, లేకపోతే ఏదైనా జీనోసైడ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా టెర్రర్ అవుట్ఫిట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు. సో అలా కొన్ని రీజన్స్ దానివల్ల న్యూస్లో ఉంటాయి కదా, సో వాటి గురించి అడగచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మీకు వెనెజులా గురించి క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఎర్త్క్వేక్. సో దీన్ని ఎక్కడ మీరు చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 1లో మీకు జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీలో మనకి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ రెండు ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీలో మనం మేజర్గా చదువుకునే 4 టాపిక్స్ ఏంటంటే జియోమార్ఫాలజీ ఒకటి, ఓషనోగ్రఫీ ఒకటి, క్లైమేటాలజీ ఒకటి, బయోజియోగ్రఫీ ఒకటి. సో మనకి జియోమార్ఫాలజీలో ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. సో అక్కడ మీరు దీని గురించి చదువుకుంటారు. అండ్ నాట్ ఓన్లీ జాగ్రఫీ, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఓన్లీ మెయిన్స్కి జిఎస్ పేపర్ 3లో. అక్కడ కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో బిఫోర్ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, ఆఫ్టర్ డిజాస్టర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి రిలేటెడ్ టు ఎర్త్క్వేక్ అని కూడా మీకు అక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూపీఎస్సీలో మెయిన్స్లో ఎస్పెషల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎర్త్క్వేక్ బేస్డ్ క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ చాలాసార్లు మీకు ఎర్త్క్వేక్ సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా యూపీఎస్సీలో అడగడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఎర్త్క్వేక్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి అన్నట్లయితే ఎర్త్క్వేక్ అంటే ఏంటి, ఎర్త్ సర్ఫేస్ సడన్గా షేక్ అయ్యి ట్రెంబుల్ అయ్యి
లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అంటే సీస్మిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనకి క్వశ్చన్ వస్తే మనకి ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే ఈ వేవ్స్ గురించి క్వశ్చన్ అడగచ్చు. సో మనకి ఫోకస్ అనే పాయింట్ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ని ఫోకస్ అంటారు. దాని ఎగ్జాక్ట్ సర్ఫేస్ మీద దాన్ని ఎపి సెంటర్ అని అంటారు అనమాట. సో ఈ ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది అంటే వేవ్ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్నే సీస్మోగ్రాఫ్ అని అంటారు అనమాట. అది యూజ్ చేసి మనం ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ని రికార్డ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వేవ్స్ లో 2 రకాలు ఉంటాయి. ఎర్త్ లోపల మనకి ఉన్న వేవ్స్ ని బాడీ వేవ్స్ అంటారు. సర్ఫేస్ దగ్గరకు వచ్చిన తర్వాత సర్ఫేస్ నుంచి అవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇలా వాటిని సర్ఫేస్ వేవ్స్ అంటారు. మళ్ళీ బాడీ వేవ్స్ లో మనకి పీ వేవ్స్ అలాగే ఎస్ వేవ్స్ ఉంటాయి. అండ్ సర్ఫేస్ వేవ్స్ లో లవ్ వేవ్స్ అండ్ రీలే వేవ్స్ అని 2 రకాల వేవ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం పీ వేవ్స్ అని ఎందుకు అంటామంటే ఫస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ లో ఫస్ట్ రికార్డ్ అయ్యే వేవ్స్ ఈ యొక్క ప్రైమరీ వేవ్స్ అన్నమాట. దాని తర్వాత మనకి సెకండరీ వేవ్స్ అనేవి రికార్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పీ వేవ్స్ అనేవి మనకి అన్ని చోట్ల అంటే లిక్విడ్ లో, గ్యాసెస్ అండ్ సాలిడ్స్ లో పాస్ అవ్వగలదు. కానీ ఎస్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్స్ లో మాత్రమే పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకొక కన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే మన ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ చూసినట్లయితే క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్ ఉంటుంది కదా. మనకి కోర్ లో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఉంటుంది. ఇన్నర్ కోర్ ఏమో సాలిడ్ అండ్ అవుటర్ కోర్ ఏమో లిక్విడ్. దాని వల్ల మనకి ఈ యొక్క ఎస్ వేవ్స్ సాలిడ్స్ లో లిక్విడ్స్ లో పాస్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఎస్ వేవ్స్ అనేవి అవుటర్ లేయర్ ఆఫ్ అవుటర్ మనకి కోర్ లో కనిపించదు అనమాట. సో దాన్నే మనం షాడో రీజన్ అంటాం. ఓకే, అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్లో రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్ అనే టాపిక్ చదివే ఉంటారు. రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? ఒక బాల్ని గట్టిగా మనం గోడకేసి కొట్టినట్లయితే అంతే ఫోర్స్ బ్యాక్ వస్తుంది, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. కానీ రీఫ్రాక్షన్ అంటే ఏంటిది? ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినట్లయితే వేవ్స్ అనేవి బెండ్ అవుతాయి కదా. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే లిక్విడ్ నుంచి సాలిడ్ కి, సాలిడ్ నుంచి లిక్విడ్ కి అలా మూవ్మెంట్ ఆఫ్ వేవ్స్ అవ్వడం వల్ల బెండింగ్ ఆఫ్ రేస్ అనేది అవుతుంది. దాని వల్ల కూడా ఈ యొక్క పీ వేవ్ లిక్విడ్ లో, సాలిడ్ లో అన్నిట్లలో మూవ్ అయినప్పటికీ కూడా కొంత ఏరియాలో మనకి పీ వేవ్స్ అనేవి రికార్డ్ చేయమన్నమాట. సో దీని ద్వారా ఇప్పుడు మనం ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ ని చదవడం వల్లే మనకి క్లియర్ గా ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ గురించి తెలిసిందనమాట. ఓకే, సో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగితే ఈ బాడీ వేవ్స్ గురించి, సర్ఫేస్ వేవ్స్ గురించి అడగచ్చు. అండ్ ఎస్పెషల్లీ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ యొక్క డిఫరెన్స్ గురించి అడగచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి భూమి మీద భూకంపం వచ్చినట్లయితే, మన ఎర్త్ మీద భూకంపం వచ్చినట్లయితే చాలా స్ట్రక్చర్స్ అంటే బిల్డింగ్స్ అన్ని కుప్పగూలిపోతూ ఉంటాయి కదా. సో అవి ఎందుకు అవుతాయంటే ఈ యొక్క సర్ఫేస్ వేవ్స్ వల్ల. ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి చాలా డేంజరస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు దీన్ని క్లియర్ గా చూసినట్లయితే ఇప్పుడు వెనజులాలో పవర్ఫుల్ ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. ఒక్క ఎర్త్క్వేక్ కాదు, 2 ఎర్త్క్వేక్స్ సైమల్టేనియస్ గా వచ్చాయి. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 7.2 ఒకటి, 7.5 ఒకటి. ఓకే, అండ్ ఈ ఈవెంట్ లో అరౌండ్ 118 మంది చనిపోయారు. అలాగే 1500కి పైగా మందికి ఇంజురీస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఎర్త్క్వేక్ అంటే ఏంటి అంటే సింపుల్ గా షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ని ఎర్త్క్వేక్ అంటాం. ఇలా షేకింగ్, ట్రెంబ్లింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని వేవ్స్ ఫామ్ లో రిలీజ్ చేస్తుంది. వాటిని సీస్మిక్ వేవ్స్ అంటారు. సో మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి అంటే సీస్మోగ్రాఫ్ లేకపోతే సీస్మోమీటర్ అని అంటారనమాట. దీని ద్వారా మనం ఎర్త్క్వేక్స్ ని రికార్డ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ చూసుకున్నట్లయితే ఎన్ని రకాలు ఉంటాయి? టెక్టానిక్ ఎర్త్క్వేక్. టెక్టానిక్ ఎర్త్క్వేక్ అంటే ఏంటి? మన క్రస్ట్ వచ్చేసి మనకి ప్లేట్స్ లాగా ఉంటుంది కదా. ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్కానిక్ ఎర్త్క్వేక్. వాల్కానిక్ ఎర్త్క్వేక్ అంటే ఏదైనా అగ్ని పర్వతం బర్స్ట్ అయినప్పుడు మనకి ట్రిగర్స్ అనేవి వస్తాయి అన్నమాట. దాని ద్వారా వచ్చే ఎర్త్క్వేక్స్ ని వాల్కానిక్ ఎర్త్క్వేక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొల్లాప్స్ ఎర్త్క్వేక్. కొల్లాప్స్ ఎర్త్క్వేక్ అంటే ఏం లేదు, మనం మైనింగ్ చేసినప్పుడు మొత్తం గుంత ఎలా దోవేస్తారు కదా. సో అలా దోవినప్పుడు ఏంటి, సడన్ గా పైన ఉన్న లేయర్ వచ్చి కింద పడడం లాంటిది అలా అవుతే దాని వల్ల ఎర్త్క్వేక్ వస్తుంది. దాన్ని కొల్లాప్స్ ఎర్త్క్వేక్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వాయర్ ఎర్త్క్వేక్
అంటే మనం నార్మల్గా రివర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ని సేవ్ చేసుకోవడానికి మనం డ్యామ్ కట్టేసి రిజర్వాయర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం వాటర్ని కదా. సో అలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని మెయింటైన్ చేయడం వల్ల వాటర్ యొక్క వెయిట్ అనేది ఎర్త్ మీద పడుతుంది. దానివల్ల కూడా కొన్నిసార్లు ట్రెంబ్లింగ్, షివరింగ్, షేకింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల వచ్చే ఎర్త్క్వేక్ని రిజర్వాయర్ బేస్డ్ ఎర్త్క్వేక్ ఆర్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్. ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్ అంటే మనం కొన్నిసార్లు బాంబ్స్ని టెస్ట్ చేయడానికి తవ్వుతారు, చాలా లోతులో తవ్వి అక్కడ బాంబ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది కదా. ఎస్పెషల్లీ మీరు వివేకం మూవీ చూసినట్లయితే అందులో క్లియర్గా మీకు కాన్సెప్ట్ చెప్తారు. సో వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయడానికి భూమి లోపల డ్రిల్లింగ్ చేసి అక్కడ బాంబ్ పెట్టేసి వాళ్ళు దానివల్ల ఎర్త్క్వేక్స్ వస్తున్నాయని చెప్పి హీరో అజిత్ ఉంటారు, హీరోయిన్ కాజల్ ఉంటుంది. ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ, చాలా బాగుంటుంది. నేనైతే అరౌండ్ 4 to 5 times చూశాను. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ సీ దట్, వాట్స్ దట్ మూవీ, సో దట్ మీకు ఆ కాన్సెప్ట్ ఏంటి అని క్లియర్గా తెలుస్తుంది. హీరో విల్ బి ఇన్వెస్టిగేటింగ్ దట్ కైండ్ ఆఫ్ కేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కాజెస్ కూడా చెప్పాను. టెక్టానిక్ మూవ్మెంట్స్ వల్ల, వాల్కానిక్ యాక్టివిటీ వల్ల అండ్ హ్యూమన్ యాక్షన్స్ వల్ల ఈ ఎర్త్క్వేక్ అనేది రావచ్చు. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఆర్టికల్ ఏం చెప్పింది, చాలా మంది చనిపోయారు, చాలా మంది ఇంజూర్ అయ్యారు. అంటే లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే బిల్డింగ్స్ అలాగే అవన్నీ కూలిపోవడం జరుగుతుంది. అండ్ సెకండరీ హజార్డ్స్ అంటాము. సెకండరీ హజార్డ్స్ అంటే ఏం లేదు, ఎర్త్క్వేక్ జరిగేటప్పుడు లైక్ మన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉండడం, మన ఇంటికి మొత్తం ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది కదా. సో అలా ఉండడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు మంటలు చెలరేగడము, అలాగే స్టవ్ గ్యాస్ సిలిండర్ పేలిపోవడం లాంటివి, అండ్ గ్యాస్ లీక్స్ అవ్వడము. కొన్నిసార్లు ఇలాంటి ఎర్త్క్వేక్స్ వాటర్లో వచ్చినట్లయితే సునామీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004 సునామీ దానికి అనమాట ఎగ్జాంపుల్. సో అలా సెకండరీ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు మనకి జియోలాజికల్ కాన్సిక్వెన్సెస్ లైక్ ల్యాండ్ స్లైడ్స్, మడ్ స్లైడ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైకలాజికల్గా దాని నుంచి రికవరీ అవ్వలేక చాలా మంది మెంటల్ ట్రోమా, ఫిజికల్ ట్రోమాలో కూడా ఉంటారనమాట. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే మనకి ఎర్త్క్వేక్స్ వల్ల కనిపిస్తుంది. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ అనమాట. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఇప్పుడు రాయగలుగుతారు. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఇమేజ్ మీద మనకి అరౌండ్ 2 to 3 ఆర్టికల్స్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో కనిపించాయి. నేను మాత్రం ఈ ఇమేజ్నే తీసుకున్నాను, ఎందుకంటే మనం చూస్తే మనకి కొంతవరకు లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఏర్పడుతుంది కాబట్టి, విజువల్ మెమరీ అంటారు దాన్ని. ఓకే, జస్ట్ చెప్పుకుంటూ ఆర్టికల్ చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా మంది గుర్తుండదు కదా, అండ్ అందుకే ఇలా తీసుకున్నాను. అండ్ ఈసారి దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది, ఎందుకంటే మనకి ఏదైనా సరే అడ్వాన్స్డ్ టెక్నాలజీ న్యూస్లో ఉన్నట్లయితే రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంటే కానీ, సైన్స్ టెక్నాలజీ కానీ ఏదైనా సరే యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 2026 పేపర్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఒక టెక్నాలజీ గురించి అడిగారు క్వశ్చన్. అదేంటి, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటేమో ఏమి ఇచ్చారు, సెకండ్ ఏమో డెవలప్ చేసింది ఎవరు. అక్కడ ఐఐటి ఢిల్లీ అని ఇచ్చారు, కాకపోతే అది డెవలప్ చేసింది ఇస్రో అన్నమాట. సో నార్మల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక టెక్నాలజీ ఇచ్చి దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చారనుకోండి, అది ఎప్పుడు కరెక్టే ఉంటుంది, దాన్ని మనం ఎలిమినేట్ చేయలేము. సో ఈజీగా వాళ్ళు చేంజ్ చేసేది ఏంటంటే ఎవరు చేశారు, ఇస్రో బదులు ఐఐటి ఢిల్లీకి ఈజీ కదా మార్చేయడం. సో అలాంటివి మారుస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలిస్తే మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజ్లో ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క టెక్నాలజీ ఇక్కడ పెట్టారు కదా మనకి, దాన్నే నేత్ర అంటారు. నేత్ర అది ఏంటి, ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. దీన్ని కంప్లీట్గా ఇండియాలోని ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేశారు. అండ్ ఇది ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ కోసం వెళ్తుంది అనమాట, అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో మీకు ఇక్కడ క్వశ్చన్ లా ఇస్తారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేత్ర ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని అడిగి దాని కింద ఒక 2 స్టేట్మెంట్స్ ఆర్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనం నేత్ర గురించి ఫుల్ ఫామ్ చూసినట్లయితే దీన్నే నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వలెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఏరియల్ ఆబ్జెక్ట్ అంటారు అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఫోకస్ చేస్తుంది. ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. డిఆర్డిఓ దీన్ని
కంప్లీట్గా ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు చేశారు అంటే ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ట్రాక్ ఏరియల్ ఆబ్జెక్ట్స్. మన ఎయిర్లో ఏమైనా డ్రోన్స్ ఉన్నాయా, లేకపోతే ఫైటర్ జెట్స్ ఉన్నాయా, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయా, బెలూన్స్ ఉన్నాయా అని చెప్పి లాంగ్ రేంజ్ నుంచి వాటిని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇదే దీని పని. అండ్ వాటిని ట్రాక్ కూడా చేస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అని చూసినట్లయితే ఇందులో అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేసి రియల్ టైంలో మనకి సర్వేలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ టైంలో అసలు ఏం జరిగింది, అది ఎటు వెళ్తుంది, ఎంత ఎంత స్పీడ్తో వెళ్తుంది, దాన్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ ద డీటెయిల్స్ అనమాట. అండ్ దీని యొక్క కేపబిలిటీ చూసినట్లయితే ఇది డిటెక్ట్ చేస్తుంది, అలాగే ట్రాక్ చేస్తుంది అప్ టు ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 10,000 కిలోమీటర్స్ అంత హైట్ వరకు కూడా, అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 10,000 కిలోమీటర్స్ అంత హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా ఇది ఐడెంటిఫై చేయగలదు అనమాట. సో ఇది దీని యొక్క క్యాపబిలిటీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్. టైటిల్ చూస్తే ఏమిచ్చారు, ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ లాంచ్డ్ ఫర్ ఎబోలా స్క్రీనింగ్. ఓకే, ఇక్కడ ఒక పోర్టల్ గురించి చెప్పారు, దాని పేరు ఏంటంటే ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ అనమాట. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎందుకు లాంచ్ చేశారంటే ఎబోలా. సో మనకు తెలుసు, మనం ఇప్పుడు ఉంది గ్లోబలైజ్డ్ ఎరాలో, అంటే ఒక కంట్రీతో ఈజీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈజీ మూమెంట్ ఆఫ్ పీపుల్, ఈజీ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక ఏరియాలో ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, అది ఈజీగా, ఇఫ్ ఇన్ కేస్ అది కమ్యూనికబుల్ డిసీజ్ అయితే ఈజీగా వేరే కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా ఈ COVID-19 ఫస్ట్ వుహాన్ సిటీ ఆఫ్ చైనాలో స్టార్ట్ అయిన డిసీజ్ కాస్త ప్రపంచం మొత్తం పాకడానికి రీజన్ ఏంటంటే గ్లోబలైజేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే ఎబోలా వైరస్ అవుట్ బ్రేక్ అయితే ఉంది. అండ్ ఈ ఎబోలా వైరస్ అవుట్ బ్రేక్ ఉండడం వల్ల ఎప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ యొక్క ఐడియా తీసుకుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఆ యొక్క ఏరియా, అంటే ఎస్పెషల్లీ ఆఫ్రికా నుంచి ఇండియాకి మెడికల్ టూరిజంకి వస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ మెడికల్ టూరిజం బట్ అదర్ టైప్స్ ఆఫ్ టూరిజంకి వస్తూ ఉంటారు, ఎకనామిక్ యాక్టివిటీస్ చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి పీపుల్ వచ్చినప్పుడు ఆ ఎబోలా వైరస్ని కూడా క్యారీ చేసే అవకాశం ఉంది. సో అందుకే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పుడు ఎయిర్ సువిధ 2.0 అనే పోర్టల్ని అప్డేట్ చేసింది. ఇందులో అసలు ఏం చేస్తారు అంటే ఎవరైనా సరే ఇండియాకి ఫ్లై అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క 21 డే ట్రావెల్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారో 21 డేస్, లాస్ట్ 21 డేస్ ఎక్కడున్నారు దాని గురించి, అండ్ ఈవెన్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పోజర్ ఉందా, అంటే ఇంతకుముందు ఏమైనా ఎబోలా వచ్చిందా, ఇప్పుడు ఎబోలా ఉందా లేదా, అసలు ఎబోలా అనేది వాళ్ళకి వచ్చిందా రాలేదా అని చెప్పి ఎక్స్పోజర్ హిస్టరీ. దాంతోపాటు వాళ్ళకి ప్రెసెంట్గా ఏమైనా ఎబోలా రిలేటెడ్ సైన్సెస్ సింటమ్స్ ఉన్నాయా, అది వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కంటే ముందే. ఓకే, సో వాళ్ళు ఇండియాకి వచ్చేదానికంటే అట్లీస్ట్ 24 hours ముందే వాళ్ళు ఇదంతా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. ఎందుకంటే ఫైనల్గా మన గవర్నమెంట్ మన పీపుల్ని కాపాడాలి, ఎస్పెషలీ ఇలాంటి పాండమిక్ మళ్ళీ రాకుండా ఉండాలి అని చెప్పి తీసుకుంటున్న స్టెప్స్లో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు అనమాట. సో దీన్ని మీరు ఎలా క్వశ్చన్ అడగచ్చు అండ్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ రాసుకున్నట్లయితే ఏ మినిస్టర్ దీన్ని తీసుకొచ్చింది అని అడగచ్చు. ఆర్ ఎల్స్ ఇది ఏ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అని అడగచ్చు, నిఫా వైరస్, ఎబోలా అలా. ఓకే, సో అలా క్వశ్చన్ అయితే అడగచ్చు, చూడండి. అండ్ నెక్స్ట్ మీరు గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్ టాపిక్ గురించి క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు మీకు అక్కడ పోర్టల్స్, వెబ్సైట్స్ ఏమైనా రాయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్స్గా. సో అక్కడ కూడా ఎయిర్ సువిధ 2.0ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మల్టిపుల్ పర్పస్లో మీరు ఈ టాపిక్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్, ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఓనరస్ రూల్స్ అని ఇచ్చారు. ద న్యూలీ అమెండెడ్ FCRA రూల్స్ పాయింట్ టు ఏ రెన్యూడ్ అటెంప్ట్ టు స్టిఫిల్ NGOs. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ 2-3 సార్లు మనమైతే ఈ వీక్లో చదువుకున్నాము. సో జస్ట్ నేను పాయింట్స్ లిస్ట్ అవుట్ చేస్తాను, జస్ట్ మీరు రీకాల్ చేసుకోండి, జస్ట్ రివిజన్ చేసుకోండి. ఎందుకు మేడం మళ్ళీ చెప్తుంది అని అనుకోవద్దు, బికాస్ ఆర్టికల్స్లో ఏమున్నాయో చెప్పాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అలా అని అవసరం ఈ ఆర్టికల్స్ నేను ఒక్కటి కూడా తీసుకోను అనమాట.
ఓన్లీ అవసరం ఉన్న ఆర్టికల్స్ తీసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని అనలైజ్ చేస్తాను. ఐ వోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ ఈవెన్ సింగిల్ టైం. హూ యామ్ ఐ? అంతే కదా, నేనెవరు మీ టైంని వేస్ట్ చేయడానికి? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీవన్స్ టైం. ఎందుకంటే ఎంతో నమ్మకంతో మన కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు. అండ్ ఐ థింక్ లైక్ మన కరెంట్ అఫైర్స్ ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది. మీకు ఎలా అర్థం చేసుకోవాలి, సింప్లిఫై అయ్యింది, అసలు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని చెప్పి, డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్పి అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, సో అందుకని ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని చెప్తాను. ఇన్ కేస్ మళ్ళీ ఒకవేళ అదే టాపిక్ మళ్ళీ చెప్తున్నాను అంటే ఐ విల్ బి యాడింగ్ అదర్ డైమెన్షన్ అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దేనికి? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తరపున. సో యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మన ఇండియాలో ఉన్న ఎన్జిఓస్ ఫారిన్ ఫండ్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కంపల్సరీ FCRAతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు 5 years వరకు ఎలిజిబుల్ అనమాట. ఆ 5 years తర్వాత మళ్ళీ రెన్యువల్ అనేది పర్మిషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి ఢిల్లీలో SBI బ్రాంచ్లో కంపల్సరీ అకౌంట్ అయితే ఉండి ఉంటారనమాట. అలా అయితేనే FCRA తరపున FCRA గైడ్లైన్స్ ప్రకారం ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇక్కడ రీసెంట్గా చేసిన చేంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కేటగిరీస్ తీసుకొచ్చారు NGO యాక్టివిటీస్లో. సో మనకి 5 పర్మిటెడ్ కేటగిరీస్ తీసుకొచ్చారు. నేను దాన్ని క్లియర్గా చెప్పాను, లైక్ ఎకనామీ, ఎడ్యుకేషన్, కల్చర్, సోషల్, రిలీజియస్. సో ఈ కేటగిరీస్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వర్క్ అనేది చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మ్యాండేటరీ డిస్క్లోజర్, అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యొక్క జోగ్రఫికల్ ఏరియా, అండ్ అంతేకాదు వాళ్ళు ఆర్గనైజేషన్ ఏమైనా బుక్స్, ప్రోగ్రామ్స్, పబ్లికేషన్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా 100% వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళు డిస్క్లోజ్ చేయాలన్నమాట వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో. అండ్ నెక్స్ట్ స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇందులో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏ స్టేట్లో రిజిస్టర్ అయ్యారు, అందులో కూడా వాళ్ళు ఏ కేటగిరీలో రిజిస్టర్ అయ్యారు. ఇన్ కేస్ ఆ NGO 2-3 కేటగిరీస్ సంబంధించిన వర్క్స్ చేస్తుంది అంటే 2-3 కేటగిరీస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అంటే ఓవరాల్గా మన NGOస్లో ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడానికి, అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఈవెన్ ప్రాపర్గా స్ట్రెంత్ మానిటరింగ్ కోసం, అలాగే వాళ్ళ యొక్క గవర్నెన్స్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం, రెస్పాన్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, వాళ్ళు ఒకసారి ఫారిన్ ఫండ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారనే ట్రేసబిలిటీ కోసం కూడా వాళ్ళు ఇవి తీసుకురావడం జరిగిందనమాట. అండ్ మరి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ NGOస్ డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లోకి వస్తారు. ఇన్ కేస్ వాళ్ళు 3 కేటగిరీస్లోకి వస్తే 3 కేటగిరీస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా వెబ్సైట్లోని అంతా ప్రొవైడ్ చేయాలన్నట్లయితే వెబ్సైట్ చేయడం కానీ, మెయింటెనెన్స్ చేయడం కానీ చాలా కాస్ట్లీ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఎస్పెషల్ చిన్న NGOస్ అవి అంత అఫోర్డ్ చేయలేవు, వాటికి అంత రిసోర్సెస్ ఉండవు కాబట్టి అన్నట్టు ఇది ఒక ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పే యాక్టివిటీస్, మనం డిసైడ్ చేసుకున్న జోగ్రఫికల్ ఏరియా అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో మనం దాటి వెళ్ళాలంటే కూడా మళ్ళీ ఎక్స్ట్రా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రాపర్గా ఫారిన్ ఫండ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా లిమిటెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. సో ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా షిప్ బిల్డింగ్ అంబిషన్స్ కెన్ సెట్ సెయిల్ విత్ కొరియా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ సింపుల్గా ఏం చెప్తుందంటే ఇండియాకి చాలా గోల్స్ అయితే ఉన్నాయి. మనకు తెలుసు ఎలిమినేషన్ ఆఫ్ టీబీ అంటున్నాం, ఎలిమినేషన్ ఆఫ్ రీసెంట్గా సికిల్ సెల్ అనీమియా ఎలిమినేట్ చేయాలని చెప్పి మన ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ చేశారు. హోమ్ మినిస్టర్ అయితే ఎలిమినేషన్ ఆఫ్ నక్సలిజం అని చెప్పారు. అండ్ మన ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే 5 trillion ఎకనామీస్ ఆ టార్గెట్, అలాగే వికసిత్ భారత్ బై 2040 అలా టార్గెట్స్ ఉన్నాయి కదా. సో ఈవెన్ మ్యారిటైమ్ సెక్టార్లో కూడా ఇండియాకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మ్యారిటైమ్ విజన్ 2030. మ్యారిటైమ్ విజన్ 2030 ప్రకారం ఇండియా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో గ్లోబల్గా 10th ర్యాంక్ ఉండాలి 2030 లోపు అనే అంబిషన్ ఉంది. అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 అంటే ఇండియా టాప్ 5లో ఉండాలి 2047 లోపు అనే టార్గెట్స్ అయితే ఉన్నాయి.
సో మనం ఇలాంటి హైలీ అంబిషియస్ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఫర్ షూర్ డిఫరెంట్ కంట్రీస్తో కొలాబరేషన్ చాలా అవసరం. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి సౌత్ కొరియా తోటి కొలాబరేషన్ అగ్రిమెంట్ అంటున్నారు. సో దీని గురించి మనం చూసినట్లయితే ఇండియా యొక్క పొజిషన్ ఏంటి ప్రెసెంట్గా గ్లోబల్గా 16th కంట్రీ అనమాట. అండ్ మార్కెట్ షేర్లు చూసుకున్నట్లయితే 0.06%. కానీ మనం ఫేమస్గా 3 కంట్రీస్ లైక్ చైనా, సౌత్ కొరియా అండ్ జపాన్ చూసుకున్నట్లయితే ఈ 3 కంట్రీస్ 90 to 95% ఆఫ్ గ్లోబల్ షిప్పింగ్ మార్కెట్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఓకే. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియాకి గుడ్ నేవల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, గుడ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే లార్జ్ స్కేల్లో మనం కమర్షియలైజ్ చేయలేకపోతున్నాం. సో దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అన్నట్టు మనం కొలాబరేషన్ తీసుకొస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాకున్న టార్గెట్స్ అంటే టాప్ 10 by 2030, టాప్ 5 by 2047 అట్లాంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే మన కెపాసిటీ కావాలి, టెక్నాలజీ కావాలి అండ్ ఈవెన్ కాంపిటేటివ్నెస్ని కావాలి. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ దాని మీద వర్క్ చేస్తుంది. దానికి రిలేటెడ్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ ఏంటో చూసుకున్నట్లయితే మెరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్, షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్, షిప్ బిల్డింగ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ పాలసీ అలాంటివి ఆల్రెడీ తీసుకొచ్చింది అనమాట. అయినప్పటికీ కూడా మనకు కావాల్సిన ఫారిన్ టెక్నాలజీ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేదు అక్కడ. కాబట్టి మనం మన టార్గెట్ని అచీవ్ అవుతామో లేమో అనే డౌట్ తోటి ఇప్పుడు ఇలా సౌత్ కొరియా తోటి మనం అగ్రిమెంట్ తీసుకురావడం జరిగింది. సో అంతేకాకుండా ఈ అగ్రిమెంట్ వల్ల బోత్ ఇండియాకి అండ్ సౌత్ కొరియాకి ఎలా లాభం అని చూసుకున్నట్లయితే ఇండియాలో లార్జ్ మార్కెట్ అయితే ఉంటుంది అండ్ ఈవెన్ ఇండియాలో లేబర్ కూడా చీప్గా దొరుకుతారు. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ అనే పాలసీస్ ఉన్నాయి కాబట్టి మన ప్రొడక్షన్కి అది చాలా యూస్ అవుతాయి. అండ్ అంతేకాదు సౌత్ కొరియాతో కొలాబరేషన్ అవ్వడం వల్ల సౌత్ కొరియాలో ఉన్న టెక్నాలజీ, క్యాపిటల్ అలాగే స్కేలింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా మనం తీసుకురావచ్చు. దాని ద్వారా టెక్నాలజీని అలాగే హ్యూమన్ క్యాపిటల్ని మనం అబ్సార్బ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో మనకున్న ఛాలెంజెస్ ఏంటి అని చూసినట్లయితే ఇండియాలో ప్రాపర్ పాలసీ, కన్సిస్టెన్సీ అండ్ లీగల్ ప్రొటెక్షన్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్సింగ్, మన దగ్గర ప్రాపర్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈకోసిస్టమ్ గ్యాప్స్, మనకి లిమిటెడ్ స్కిల్ వర్క్ ఫోర్స్ ఉంది, అలాగే ఇన్సఫిషియంట్ డెడికేటెడ్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రాపర్గా అవన్నీ లేకపోవడం కూడా ఒక ఛాలెంజ్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్టర్నల్ రిస్క్ చూసుకున్నట్టయితే సప్లై చైన్ షాక్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇలాగే మనం చైనాతో కాంపిటేట్ చేస్తామో లేదో అనే డౌట్స్ కూడా మనకైతే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. క్లియర్? ఇది టాపిక్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీవిజిటింగ్ ఇండియాస్ అల్ట్రాసౌండ్ లాస్. మనకు అల్ట్రాసౌండ్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే స్కానింగ్. స్కానింగ్ ఎక్కువ ఎవరు తీయించుకుంటారు? ప్రెగ్నెన్సీ ఉమెన్ తీయించుకుంటారు. సో ప్రెగ్నెన్సీ ఉమెన్ స్కానింగ్ తీయించుకుంటారు, ఓకే, బాగానే ఉంది, పర్లేదు. దానివల్ల వాళ్ళ యొక్క బేబీ హెల్త్, మదర్ హెల్త్ అనేది మనం మానిటర్ చేస్తాము, దట్ ఈస్ అ గుడ్ న్యూస్. కానీ ఇంకొక నెగిటివ్ షేడ్ ఏంటి అల్ట్రాసౌండ్ గురించి అంటే ఆఫ్టర్ 5 months ప్రెగ్నెంట్ ఉమెన్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నట్లయితే ఏమవుతుంది, కడుపులో ఉన్న బేబీ గర్లా బాయా తెలుస్తుంది. సో ఇన్ కేస్ గర్లా బాయ్ అని తెలిస్తే చాలాసార్లు మనకి ఫీమేల్ ఫీడిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే గర్భంలోనే మనం ఆ బేబీని చంపేస్తున్నాం ఆడపిల్ల అని తెలిసి, అంటే ఫీమేల్ ఫీడిసైడ్ అని అంటారు. అంటే సింపుల్గా స్కానింగ్ చేయించుకొని అమ్మాయి తెలుసుకొని మనం అమ్మాయి అయితేనేమో అబార్షన్కి వెళ్తున్నాం అనమాట. సో దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1994లో ఒక లా తీసుకొచ్చింది. అదేంటంటే PCPNDT యాక్ట్ అంటారు. పీసీ అంటే ప్రీ కన్సంప్షన్ అండ్ పిఎన్ అంటే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అల్ట్రాసౌండ్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్లో యూజ్ చేస్తాము. అండ్ దాంట్లో మనకి అమ్మాయి తెలుస్తుంది కాబట్టి ఇండియాలో సన్ మెటా ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి చాలామంది ఫీమేల్ ఫిటిసైడ్కి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చైల్డ్ సెక్స్ రేషియో అన్నది ప్రాపర్గా మనం మెయింటైన్ చేయట్లేదు. రీసెంట్గా ఒక 3 to 4 days బ్యాక్ 920, 927, 933 చెప్పుకున్నాం కదా, నాకు కరెక్ట్గా డీటెయిల్స్ అయితే గుర్తున్న డేటా ఒకసారి చూసుకోండి. సో 1000 members బాయ్స్ ఉంటే అరౌండ్ 920 to 930 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే సన్ మెటా ప్రిఫరెన్స్ వల్ల, ఫీమేల్ ఫిటిసైడ్ వల్ల. సో మనకు లా ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అల్ట్రాసౌండ్ సంబంధించిన లా ఏదైతే ఉందో అదే
మనకి పీసీపీఎన్డిటీ యాక్ట్ అన్నమాట. ఇది నార్మల్గా ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించే మాట్లాడుతుంది తప్ప ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి అడ్వాన్స్మెంట్లు పెరిగాయి. మనకి స్కానింగ్ మెషిన్లు పెద్ద పెద్దగా ఉంటాయి. హాస్పిటల్‌కి వెళ్ళాలి, డయాగ్నోస్ సెంటర్‌కి వెళ్తేనే మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈవెన్ పోర్టబుల్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. పోర్టబుల్ అంటే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. చిన్న డబ్బాలో పెట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలాంటి మెషిన్స్ కూడా మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. సో అలాంటి మెషిన్స్ అవైలబుల్‌గా ఉండడం వల్ల ఈవెన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క స్కానింగ్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో మాత్రమే యూజ్ చేయము. బట్ ఈవెన్ డిఫరెంట్ ఏరియాస్‌లో యూజ్ చేయొచ్చు. లైక్ మనకి హెర్నియా ఉందా? లేకపోతే క్యాన్సర్ ఉందా? కడుపులో ఏం జరుగుతుంది? నొప్పొచ్చిందా? సో లైక్ థట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ దానికి కూడా మనం ఈ యొక్క అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ దాని గురించే మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు అవసరమైన చేంజెస్ ఈ యాక్ట్‌లో తీసుకొచ్చేసి దీని యొక్క స్కోప్‌ని పెంచాలి. ఎందుకంటే నౌఎడేస్ టెక్నాలజీ ఎక్కువగా ఉంది అండ్ ముందే మనం డిసీజ్ రాబోతుంది అని తెలుసుకున్నట్లయితే కొంతవరకి ముందు నుంచే ప్రివెంటివ్ కేర్ తీసుకుంటాము. దానివల్ల డిసీజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. డిసీజ్ రాకుండా మనం స్టాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇండియాలో ఏమైంది అంటే నార్మల్‌గా రూరల్ ఏరియాస్‌లో స్పెషలిస్ట్‌లు, రేడియాలజిస్ట్ మనకి రూరల్ ఏరియాస్‌లో ఉండరు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము ఈ యొక్క పోర్టబుల్ డివైసెస్‌ని తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఇది యూజ్ చేయడం వల్ల ఎర్లీగా మనం క్యాన్సర్‌ని డిటెక్ట్ చేయొచ్చనమాట. ఎస్పెషల్లీ అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం క్యాన్సర్ డిటెక్షన్ చేయడానికి కూడా ఈ పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో కాబట్టి మనకు తగినన్ని చేంజెస్ తీసుకొచ్చి ఈ యొక్క పోర్టబుల్ డివైస్ అనేవి అక్కడ నార్మల్‌గా విలేజెస్‌లో కూడా అవైలబుల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇంకోటేంటంటే అవి యూజ్ చేసి మనం నెగెటివ్ వేలో సెక్స్ డిటర్మైన్ చేయకుండా ఉండేటట్టు ఈ యొక్క యాక్ట్స్ అనేవి చేంజ్ చేయాలి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో ఏం చెప్తుందంటే మనకి చేంజెస్ వస్తూనే ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ తగ్గట్టు మన దగ్గర ఉన్న లాస్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. సో అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రిలిమ్స్ క్వెషన్ చూసినట్లయితే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ట్రిగ్గర్ ఎర్త్‌క్వేక్స్ అని ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ప్లేట్ టెక్టానిక్ మూవ్‌మెంట్, సెకండ్ వచ్చేసి వోల్కానిక్ యాక్టివిటీ, థర్డ్ వచ్చేసి రిజర్వాయర్ ఇండ్యూస్డ్ సీస్మిసిటీ, ఫోర్త్ వచ్చేసి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎక్స్‌ప్లోషన్. సో నాలుగిట్లో కూడా దేని వల్ల ఎర్త్‌క్వేక్స్ వస్తాయి కింద చూసి కామెంట్‌లో చెప్పండి. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఎఫ్‌సిఆర్‌ఏ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏం చెప్తుంది? ద యాక్ట్ రెగ్యులేట్స్ యాక్సెప్టెన్స్ అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. సెకండ్ వచ్చేసి ఇట్ సీక్స్ టు ఎన్ష్యూర్ దట్ ఫారిన్ ఫండ్స్ డు నాట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ఇండియాస్ సాలిడిటీ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్ ఎన్‌జీఓస్ ఇన్ ఇండియా ఆర్ ఆటోమేటికల్లీ ఎలిజిబుల్ టు రిసీవ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. విచ్ ఆఫ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. సో ఈ 2 క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మన దగ్గర ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర ఆన్‌లైన్‌లో అండ్ ఆఫ్‌లైన్‌లో రెండిట్లోనే అవైలబుల్‌గా ఉంది. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాల్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్‌గా వచ్చి నన్నే కలవాలి, నాతోనే మాట్లాడాలి, మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్‌లో ఉంది హైదరాబాద్‌లో. ఇక్కడికి వచ్చేసి మీరు వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దాని పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్‌లో మన అకాడమీ ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ విల్ బి అవైలబుల్. యూ కెన్ కమ్ గైస్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.